పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గం నుంచి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. జూలై 1వ తేదీన పెనుమాకలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. ఉదయం 6 గంటలకే పంపిణీని మొదలు పెట్టనున్నారు. అక్కడ జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు ప్రజలతో చంద్రబాబు మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్లు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మరోవైపు పింఛన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛన్ని ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. దివ్యాంగుల పింఛన్ని 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచి ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఏపీకి ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల రూపాయలు భారం పడనుంది. రవిచంద్ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఒకే రోజులో పెన్షన్ మొత్తం అందరికీ కూడా ఇచ్చేయాలి, అది కూడా ఎంత లేట్ నైట్ అయినా కూడా ఇవ్వాలి అంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ధనలక్ష్మి, జూలై 1వ తారీఖు నుంచి మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే గత 2 నెలల నుంచి పెంచాల్సిన 1000 అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చాక 4,000 చేసింది పెన్షన్ మొత్తాన్ని. అంతకుముందు 3,000గా ఉన్నది. అంటే 2 నెలల నుంచి ఎరియర్స్ కూడా, అంటే 3 నెలల నుంచి ఎరియర్స్ కూడా వస్తాయి. మొత్తం కూడా 7,000 రూపాయలు చంద్రబాబు ఇవ్వబోతున్నారు. పెనుమాక గ్రామం అంటే మంగళగిరి నియోజకవర్గం పెనుమాక నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ పెనుమాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. ఉదయం 6 గంటలకే పింఛన్దారులకు 7,000 ఇవ్వబోతున్నారు చంద్రబాబు. పెనుమాకలో జరిగే ప్రజా వేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు ప్రజలతో మాట్లాడబోతున్నారు చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మందికి మొత్తం 4,408 కోట్ల రూపాయలు పంపిణీ చేసేందుకు మొత్తం కూడా ప్రభుత్వం యంత్రాంగం రెడీ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అంతా కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఒక బహిరంగ లేఖ కూడా రాయటం జరిగింది. ఏదైతే గత 2-3 నెలల్లో ఎన్నికల కోడ్ను అడ్డు పెట్టుకొని ఆనాటి ప్రభుత్వం పేదలతో చెలగాటమాడింది. అనేక మంది ఎండ వేడిని తట్టుకోలేక చనిపోయారు పెన్షన్ల కోసం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి ఇంటి ముందుకే 6 గంటలకల్లా వచ్చి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా మా ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూడా పేదల సంక్షేమంలో వెనకడుగు వేయదని కూడా చంద్రబాబు చెప్తూ ఒక బహిరంగ లేఖ రాశారు. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరింటికి ప్రజాప్రతినిధులు అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పేదవాడి సంక్షేమం ఈ ప్రభుత్వము ముందు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుందని కూడా చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.